హలో అండి. ఈ మధ్య తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళు టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. మొక్కలు చూస్తే నేను వదిలిపెట్టాను కదా, అన్నీ ఒక రౌండ్ వేయాలి. దొండపాదు ఒక్కొక్కటి ఇలా పట్టుకొని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో నాకు. ఈ కాయలన్నీ కోస్తే ఒక 1/2 kg వరకు రావచ్చు. పెద్ద పెద్ద కుండీలు పెట్టారు, చిన్న కుండీలు కూడా పెట్టుకున్నారు. పెద్ద చెట్లేమో పెద్ద కుండీల్లో పెంచుతున్నారు. న్యాచురల్ ఫర్టిలైజర్స్ ఇస్తారంట వీళ్ళు. బాగా మెయింటైన్ చేస్తున్నారు. టెర్రస్ మీద కదండి, దేనికైనా కొంచెం పేషెన్స్ ఉండాలి. అలా అయితేనే చేయగలుగుతారు, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. ఇది మల్బరీస్. మా చిన్న పాప అయితే ఈ కాయలంటే పడిచేస్తుంది. ఈ చుట్టూ తిరుగుతుందనమాట. ఈ చుట్టూ ఎక్కడదో ఎలా కోసుకోవాలని ఇచ్చారులే, కానీ పిల్లలు వాళ్ళ ఆశ కదా, తీసుకోవాలి కోసుకోవాలి అని. చాలా బాగుందండి చూడటానికి టెర్రస్ గార్డెన్. వీళ్ళు అన్ని పెద్ద పెద్ద చెట్లు పెట్టుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ స్టార్ ఫ్రూట్ చెట్టు కూడా పెట్టారు. నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైమేనమాట తింటాము. బాగున్నాయి. అంటే ఒక ట్రిప్ అయిపోయినాయి అంట కాయలు, మళ్ళీ వస్తున్నాయి. స్టార్ ఫ్రూట్ బయట కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కదా. నా వరకు అయితే నేను ఎప్పుడు తినలేదు స్టార్ ఫ్రూట్. ఈ చెట్టు నుండి అంటే దూరం నుండి చూస్తుంటే కనిపించటం లేదు. మనం ఒక్కొక్క కొమ్మ ఇలా పట్టుకుంటేనే అప్పుడు కాయలు ఉన్నాయి అని అర్థమవుతుంది, తెలుస్తుంది అనమాట. చూసారా పెద్ద కుండీ. ఈ కుండీ నిండా మట్టి నింపాలంటే ఎంత కదా, అందుకే పేషెన్స్ ఉండాలనేది. మామూలు మట్టి అయితే సరిపోదు, ఎక్కువ తీసుకురావాలి. అందులో టెర్రస్ మీద తీసుకెళ్ళటం అంటే కదా, అంతే. ఇంట్రెస్ట్, ఏదైనా ఇంట్రెస్ట్ని బట్టే చేయగలుగుతాము. బాగుంది, నాకైతే నచ్చింది. చిగురు వచ్చిన దగ్గరల్లా మొగ్గలు అది కాయలు ఇవన్నీ కనపడుతున్నాయి. చెట్టు నిండా కాయలు ఉన్నాయి, కానీ ఇలా దూరంగా చూస్తే అంతగా కనిపించలేదు. కానీ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క కాకి ఇలా తీస్తే కాయలే కనిపిస్తున్నాయి. మామిడికాయలండి. ఇదేదో చిన్నగా ఉంది, నేను నిలబడితే నాకు సగానికి వచ్చింది. చెట్టు నిండా కాయలు, పెద్ద సైజు రావంట, ఏదో మనం గుప్పెడంత సైజు. ఇదిగో ఇదండి. ఎంత స్వీట్ అంటే అంత స్వీట్ ఈ కాయలు. చిన్నగా ఉన్నప్పుడే పండిపోతాయి. ఇది ఈ ఫ్రూట్ కూడా చూసారు కదా, ఏమంటారు దీన్ని, కామెంట్ చేయండి. ఈ ఫ్రూట్ కూడా ఉంది, ఈ చెట్టు కూడా ఉంది. చూడటానికి చెట్టు చిన్నగానే ఉంది, కానీ చెట్టు నిండా కాయలు ఉన్నాయి. నర్సరీలో దొరుకుతాయి. ఏమంటా మరి, హైబ్రిడో మామూలో తెలియదు, కానీ నర్సరీలో దొరుకుతాయి. చూడండి, ఇవేమో పాలకూర వేసారు. ఇవి చిన్న కుండీలు, పాలకూర చిమ్మారు. మొక్కలు వస్తున్నాయి అన్నమాట. రౌండ్గా కొంచెము వెడల్పుగా ఉన్నాయి, అంత హైట్ లేవు. ఇది ఒక మామిడి చెట్లే ఒక 4 రకాలు ఉన్నాయి అన్నమాట. ఇది జామ చెట్టు, జామకాయలు ఉన్నాయి. చూడటానికి చెట్టు ఒక ఏదో బలం లేనట్టు అనిపిస్తుంది, కానీ బలంగానే ఉంది. బలం ఉండబట్టే కదా చెట్టు నిండా కాయలు ఉండేది. చెట్టు నిండా కాయలు, కొన్ని అయితే రాలి పడిపోతున్నాయి. ఏమంటారు, ఇది కస్టర్డ్ యాపిల్. అన్సీజన్ అయినా ఏంటోనండి, కలికాలమో మరి ఏంటో, కానీ అన్సీజన్లో కూడా అన్నీ మనకు దొరుకుతున్నాయి. ఇది వరకు రోజుల్లో సీజన్ అప్పుడే దొరికాయి, కానీ ఇప్పుడు అలా లేదండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఏంటో కలికాలం కదా. హైబ్రిడ్ వచ్చిన తర్వాత అరటి చెట్టు అండి. ఒక పిలక అయిపోయినాక అక్కడే అదే ప్లేస్లో పక్క నుంచి ఇంకొక పిలక, అరటి గెలలు కూడా కాపిస్తున్నారు వీళ్ళు. చూసారు కదా కుండీ ఎట్లా ఉందో, ఏదో చిన్న చిన్న డ్రమ్ముల్లాగా. పప్పాయి చెట్టు ఉంది, అరటి చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లే ఒక 4 రకాలు ఉన్నాయి అన్నమాట. చిన్న సైజ్ అండి, మనం నిలబడితే సగానికి వస్తుంది. ఇవి ఇంకా కొన్ని కుండీలు ఖాళీగా ఉన్నాయి, అవి కూడా ఫిల్ చేయాలంటున్నారు. అరటి చెట్టు నాకు విచిత్రంగా అనిపించింది. గెల మొన్న ఈ మధ్య కోసారంట. లోటస్ ఫ్లవర్, ఒక ఖాళీ పాట్ ఉంటే దానిలో ఈ ఫ్లవర్స్ చేస్తున్నారు అన్నమాట. ఏదో కదా, మనకి ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు మనం అలా టెర్రస్ మీదకి వచ్చి రిలాక్స్ అయితే ఎంత బాగుంటుంది. రెయిన్ డ్యాన్స్ చేసుకోవడానికి రెయిన్ వాటర్ కదా, ఆర్టిఫిషియల్ రెయిన్. ఇవి మొక్కలన్నిటికీ స్ప్రెడ్ అవుతాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, బాగా హాట్ ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా ఈవినింగ్ 5-6 అట్లా టెర్రస్ మీదకి వచ్చి కూర్చుంటే కొంచెం డ్రిజిలింగ్ లాగా ఇలా పడుతుంది. ఆ చెట్లు గాలికి, పైనుండి పడే చినుకులకి ఎంత కూల్గా ఉంటుందో కదా.
మనకి న్యాచురల్గా రెయిన్ రావవసరం లేదు, ఆర్టిఫిషియల్గా కూడా వీళ్ళు అరేంజ్ చేశారు, సెట్ చేశారనమాట. మొక్కల మీద డ్రిజ్లింగ్ లాగా పడటానికి, అక్కడ ఆ చుట్టుపక్కల కొంచెం చల్లటి వాతావరణం రావటానికి. సపోటా కూడా పెద్ద సైజులో ఉంది. ఎంత తీగ ఉండేయోనండి, తీయగా ఉన్నాయి. అవి కోసి పండేస్తే మాత్రం కదా తీసుకెళ్తున్నాం. కోసి పండేసాము. చాలా తీగుంది. ఒకటేదో ఇట్లా కొమ్మ ఇలా పట్టుకుంటే రాలి కింద పడింది. అంత పర్ఫెక్ట్గా ఏం పండలేదు, కొంచెం సెమీ లెవెల్లో పండింది. తింటే ఎంత స్వీట్ ఉందంటే చాలా బాగుంది కదా. ఇవన్నీ నర్సరీ నుంచి తీసుకొచ్చినవి. ఈ రోజుల్లో అన్నీ దొరికిపోతున్నాయండి. ఇదండి ఈరోజు వీడియో.